బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి, లైవ్ డెమో చూపిస్తున్నాను మీకు. రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసము కౌన్సిలింగ్ సర్వేకి సంబంధించి ఆ సర్వేలు ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళు ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు ఈ టెస్టులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఎగ్జామ్, అంటే టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకు ఇలా టెర్మినేట్ అవుతుంది, ఎందుకు టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి అనేది మీకు లైవ్ డెమో చూపిస్తున్నాను చూడండి. నేను మీకోసం ఒక వెబ్ క్యామ్ కావచ్చు, మైక్ కావచ్చు, సిస్టమ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నాయి, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మనం ఏ విధంగా ఎగ్జామ్ రాస్తే మనం జాబ్ సెలెక్ట్ అవుతాము అనేది A to Z ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిందే, కౌన్సిలింగ్ టెస్ట్ చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా ఉన్నారు. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు షెడ్యూల్ ఉంది. 2వ తారీఖు 3వ తారీఖు ఎగ్జామ్స్ ఆల్రెడీ 2 స్లాట్లు జరిగాయి. రోజుకి 2 స్లాట్లు జరిగాయి, ఇద్దరికి మాత్రమే. అంటే 2వ తారీఖు 2, 3వ తారీఖు 2, మొత్తం 4 జరిగాయి. అంటే ఈ 4 ఎగ్జామ్స్ మీద మనం ప్యాటర్న్ చూడొచ్చు. ఈ విధంగా మనకి 45 మినిట్స్కి 40 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో రీజనింగ్, యాప్టిట్యూడ్, అలాగే సైకోమెట్రిక్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్. అలాగే సెకండ్ పార్ట్లో వచ్చేసరికి 15 మినిట్స్ 3 క్వశ్చన్స్. ఇది కమ్యూనికేషన్ స్కిల్ సంబంధించి మీరు అక్కడ 30 సెకండ్స్ మినిమం మాట్లాడాల్సి వస్తుంది. అది ఏ విధంగా చేయాలి అనేది కూడా చూద్దాం. అలాగే ఏదైతే కౌన్సిలింగ్ స్కిల్ టెస్ట్ రీషెడ్యూల్ అప్డేట్ ఉందో, అంటే చాలా మంది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏదైతే సిస్టమ్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ రాస్తుండగానే టెర్మినేట్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ అవ్వడానికి అవకాశం లేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అయిపోయినాయి, క్రోమ్ సపోర్ట్ చేయట్లేదు, టెర్మినేట్ అయిపోయింది, ఎక్స్పైర్డ్ అయిపోయింది టెస్ట్ అని చెప్పేసి చాలా రకాలుగా వస్తున్నాయి. రాసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం అనేది. వాళ్ళని పక్కన పెట్టేసిన ఎవరైతే ఇంకా రాస్తా ఉన్నారో, ఎగ్జామ్స్కి రెడీ అవుతా ఉన్నారో వాళ్ళకి నేను కొన్ని టిప్స్ ఇస్తాను, వాటి మీరు ఫాలో అవ్వండి. మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ స్కిల్ టెస్ట్ అనేది డిసెంబర్ 2, 3 జరిగాయి. ఈరోజు 4 జరుగుతుంది. అలాగే 5, 6 తారీఖులు కూడా జరుగుతాయి. చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. ఇలాంటి సమస్యలు ఎదురైన అభ్యర్థులకు తమ పరీక్షకు నెల 20వ తేదీలోపు మళ్ళీ అటెంప్ట్ చేసుకునే రీషెడ్యూల్ అవకాశం అందుబాటులో ఉంది. చాలా మంది చెప్తాను మీకు ఆన్సర్ ఏంటంటే, ఇలా ఎవరైతే టెర్మినేట్ అయిపోయారో, ఎవరికైతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో వాళ్ళకి ఈ నెల, అంటే డిసెంబర్ నెల 20 తేదీలోపు, ఈ నెల 20 తేదీలోపు మళ్ళీ మీరు రీషెడ్యూల్ పెట్టుకొని 20 తేదీలోపు ఎగ్జామ్ రాసే అవకాశం మీకు ఉంది. ఓకేనండి. మళ్ళీ ఇంకో అప్డేట్ ఏంటంటే, కౌన్సిలింగ్ పోర్టల్ ప్రకారం, అకార్డింగ్ టు కౌన్సిలింగ్ పోర్టల్ ప్రకారం ప్రతి అభ్యర్థికి ప్రతి 90 రోజులకు ఒకసారి స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేసే హక్కు ఉంటుంది. అర్థం చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్ మీరు రాసేసారు, మీరు స్కిల్ టెస్ట్ రాసేసారు, మీకు ర్యాంక్ చాలా తక్కువగా వచ్చింది. సో మీరు ఇప్పుడు మళ్ళీ 90 డేస్ ఆఫ్టర్, అంటే 3 మంత్స్ తర్వాత మళ్ళీ స్కిల్ టెస్ట్ చేసుకోవచ్చు. అదే పోర్టల్ మీకంటూ ఒక పోర్టల్ ఉంటుంది కదా, ఒక పాస్వర్డ్, ఒక లాగిన్ ఉంటుంది, మీకు యూజర్ ఐడి ఉంటుంది. దాంతో లాగిన్ అయ్యి కౌన్సిలింగ్ లాగిన్లో రిజిస్ట్రేషన్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఒకవేళ మంచి ర్యాంక్ రాకుండా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ 90 రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అక్కడ అసెస్మెంట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఓకేనా, రైట్. మనకి కౌన్సిలింగ్ టెస్ట్ అంటే ఏంటి సార్ అని మీకు చాలా మంది తెలియట్లేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏఏ ప్రొటెక్టెడ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. ఇది ఎంప్లాయ్మెంట్ స్కిల్ కోసము, కమ్యూనికేషన్ స్కిల్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం, ఇది డైరెక్ట్ జాబ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కోసం ఈ ఐటీఈఎస్, జీసీసీ ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్లో నాన్ టెక్నికల్ రంగాల్లో కూడా ఉద్యోగాలు ఇచ్చే కోసము ఈ పోర్టల్ తయారు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నేను ఏం చెప్పబోతున్నానంటే, ఎవరైతే కౌన్సిలింగ్ టెస్ట్ రాస్తా ఉన్నారో, కౌన్సిలింగ్ టెస్ట్ రాసేటప్పుడు పరీక్షల్లో పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. చాలా మంది పాటించట్లేదు. తద్వారా మీకు ఆటోమేటిక్ టెర్మినేట్ అయిపోతుంది. అలా నెక్స్ట్ టైం మీరు ఎగ్జామ్ రాసిన అదే మీరు పాటించకపోతే మళ్ళీ టెర్మినేట్ అయిపోతుంది. మీరు ఏం చేయాలంటే, పదే రీఫ్రెష్ చేయకూడదు. మీరు మల్టిపుల్ లాగిన్స్ కానీ రీఫ్రెష్ చేస్తే 5 మినిట్స్ లాక్ అవుతుంది. మీరు మల్టిపుల్ లాగిన్స్ అయినా ఆర్ రీఫ్రెష్ చేసినా మినిమం 5 మినిట్స్ మీ యొక్క లాగిన్ అనేది ఏదైతే ఉందో అది మీకు లాక్ అయిపోతుంది. ట్యాబ్స్ మార్చవద్దు, పదే ట్యాబ్స్ మార్చవద్దు. మీరు ఫుల్ స్క్రీన్లో ఉండాలి. మీది ఫుల్ స్క్రీన్స్ లేకపోతే 3 వార్నింగ్స్ తర్వాత పరీక్ష టెర్మినేట్ అవుతుంది. మీరు ఎస్కేప్ కొట్టొద్దు, దయచేసి ఎస్కేప్ కొడితే. అంటే మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్కి ముందు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అవేంటంటే, మీకు అక్కడ మైక్ ఎనేబుల్ చేయాలి, అలాగే హెడ్ ఫోన్ ఎనేబుల్ చేయాలి, అదేవిధంగా స్క్రీన్ ఫుల్ మోడ్ ఎనేబుల్ చేయాలి, అదేవిధంగా మీరు అక్కడ లొకేషన్ ఎనేబుల్ చేయాలి. ఈ 4 సిస్టమ్ రిక్వైర్మెంట్స్, ఈ 4లో ఏదో ఒకటి ఆఫ్లో ఉన్నా మీ యొక్క ఎగ్జామ్ స్టార్ట్ అవ్వదు. నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే, మీ స్క్రీన్ ఫుల్ ఆఫ్లో లేకుండా ఆఫ్ మోడ్లో ఉంటే, అంటే ఫుల్గా లేక ఆఫ్ మోడ్లో ఉంటే మీకు 3 వార్నింగ్స్ ఇస్తుంది సిస్టమ్. ఆఫ్టర్ 3 వార్నింగ్స్ తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క ఎగ్జామ్ టెర్మినేట్ అయిపోతుంది. జాగ్రత్త వహించండి. అలాగే ఈ యొక్క ఏదైతే ఫేస్ ఉందో స్పష్టంగా కనిపించాలి, గుడ్ లైటింగ్ ఉండాలి, సింగిల్ ఫేస్ ఓన్లీ, మీ ఫేస్ తప్ప ఆ యొక్క వెబ్ క్యామ్లో ఇంకెవరు ఫేస్ కనిపించకూడదు. మల్టిపుల్ ఫేస్ కనిపించినట్లయితే
మీ యొక్క ఎగ్జామ్ ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతుంది. అంటే నేను చెప్పిన ప్రతిదీ మీరు ఫాలో అవ్వాలి. సో ఈ ఫాలో అవ్వకుండానే చాలామంది ఎగ్జామ్స్ కోల్పోతున్నారు. పరీక్ష సమయానికి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ ముందేనే మీరు ఉండాలి. అలాగే మీ ప్రొఫైల్ అప్డేట్ 48 అవర్స్ ముందుగానే అప్డేట్ చేయాలి. మీ యొక్క ప్రొఫైల్ 48 అవర్స్ ముందుగానే అప్డేట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది. అంటే సార్ ఒకవేళ మేము ఒక 10 నిమిషాలుగా ఎగ్జామ్ అంటే మాకు 3కి ఎగ్జామ్ అండి, మేము 3:40కి 2:40కి వెళ్ళాము అంటే 10 నిమిషాల ముందే వెళ్ళాము, ఇప్పుడు మేము ఎగ్జామ్ రాయలేమంటే మీరు రాయగలుగుతారు. అక్కడ మీరు ఓన్లీ పర్సనల్ అంటే మీ ప్రొఫైల్ కంప్లీషన్ ఉంటుంది కదా, మనం ఏం చెప్పుకుంటున్నాం 48 అవర్స్ ముందు ప్రొఫైల్ అప్డేట్ చేయాలని చెప్తున్నాం. అక్కడ ప్రొఫైల్ అంటే ఒక 4 మాకు ఐటమ్స్ కనిపిస్తాయి. ఓకే, అక్కడ పర్సనల్ ఇన్ఫో కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫో కానీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, ఏది బిఫోర్ ఎగ్జామ్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ ముందు. బట్ అక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫో, సర్టిఫికేట్ అండ్ ప్రాజెక్ట్స్ని మీరు అప్లోడ్ చేయలేరు. అవి రెండు కూడా మీరు అప్లోడ్ చేయాలంటే బిఫోర్ 48 అవర్స్ ముందే సాధ్యమవుతుంది. ఏదేమైనా మీరు ఒక 10 నిమిషాలు ఎగ్జామ్ ఉందని వెళ్ళినా ఎగ్జామ్ రాయొచ్చు, అందులో నో డౌట్. బట్ మనం చెప్పేది ఏంటంటే 48 అవర్స్ ముందు మీ యొక్క ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే గుడ్. ఓకేనండి. అలాగే లేటెస్ట్ క్రోమ్, మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కదా లాగిన్, అది లేటెస్ట్ క్రోమ్ ఉండాలి, ఎడ్జ్ మాత్రమే ఉపయోగించాలి. ఓకేనా, లేటెస్ట్ క్రోమ్ ఉపయోగించాలి, ఎడ్జ్ మాత్రమే ఉపయోగించాలి. ఓకే, స్టేబుల్ ఇంటర్నెట్ అవసరం. స్టేబుల్గా ఇంటర్నెట్ ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. అలాగే ప్రొటెక్టింగ్ రూల్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఏవైతే అక్కడ మనకి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటనేది ఉందో అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. అసైన్డ్ సెంటర్ నుంచి అటెంప్ట్ చేయాలి. చాలామంది ఇంటి దగ్గర నుంచి అటెంప్ట్ చేస్తాం సార్, నేను హైదరాబాద్లో ఉన్నాం, పలానా వర్క్ ప్లేస్లో ఉన్నాం, మీరు ఇక్కడ నుంచి అటెంప్ట్ చేయొచ్చు అంటే మీరు అలా అటెంప్ట్ చేయలేరు. దయచేసి మీరు మీకు ఏది కేటాయించిన సచివాలయం ఉందో ఆ సచివాలయానికి వెళ్ళి మాత్రమే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. అలాగే మీకు తెలిసిన విషయమే, ఈ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని అని చాలామంది అడుగుతున్నారు. నాకు తెలిసి మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ ఫోటో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ మీ ఆధార్ నెంబరు, మొబైల్ ఓటీపీ వస్తుంది కాబట్టి మొబైల్, ఆధారు ఈ 2 రిక్వైర్మెంట్స్ సరిపోతుంది మీరు వెళ్ళేటప్పుడు. ఓకేనండి, మొబైల్కి ఓటీపీ వెరిఫికేషన్ ఈక్వేట్ చేయాలి. అలాగే మీరు ఆధార్ నెంబర్ కావాలి కాబట్టి ఆధార్ కార్డు తీసుకెళ్తే నెంబర్ తీస్తారు. ఓకేనా, ఆధార్ చూస్తారని చెప్పట్లేదు, ఆధార్ నెంబర్ కోసం తీసుకువెళ్ళాలి. మీరు ఎందుకని సార్ అక్కడ మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఎగ్జామ్ రాసేటప్పుడు. ఎందుకంటే మీరు ఫస్ట్ మీరు ఇంటికి వచ్చి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేసింది ఏంటంటే అది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. అంటే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్తున్నాం, అక్కడ ఏవి ఫెసిలిటీస్ ఉన్నాయో అప్డేట్ చేస్తాం. బట్ మీకంటే ఒక లాగిన్ కావాలి కదా, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లాగిన్ కావాలి కదా, ఆ లాగిన్ కోసం మీరు రిజిస్టర్ అవ్వాలి. అలా రిజిస్ట్రేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ గ్రాడ్యుయేట్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు మొబైల్ నెంబర్, మెయిల్ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి, పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఇది 5 స్టెప్స్లో మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవుతుంది. మీరు మీరు ఓన్గా చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళే కాదు. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నవారు మీరు కౌన్సిలం రిజిస్ట్రేషన్ అది లింక్ మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అది కౌన్సిల్ రిజిస్ట్రేషన్, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇందులో చేయాలి. అది 5 స్టెప్లు అండి. ఒకటి, సైట్లోకి వెళ్తారు, అక్కడ క్లిక్ రిజిస్టర్ గ్రాడ్యుయేట్స్ అనే ఆప్షన్ కొడతారు, అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు, అలాగే మీ మొబైల్, మెయిల్ ఎంటర్ చేస్తారు, ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫికేషన్ చేస్తారు, పాస్వర్డ్ రీసెట్ చేస్తారు. ఇంతతో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకేనా, అసలు టెస్ట్ మీకు తెలిసిందే. ఈ స్కిల్ టెస్ట్ సంబంధించి స్కిల్ అసెస్మెంట్ అనేది మీకు 45 మినిట్స్ ఉంటుందండి. అది కమ్యూనికేషన్ అసెస్మెంట్ 15 మినిట్స్ ఉంటుంది. అంటే ఓవరాల్గా 60 నిమిషాలు, 1 అవర్ జరుగుతుంది. పార్ట్ ఏ, పార్ట్ బి అంటే 2 సెక్షన్స్ అనుకోవచ్చు. పోయి సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ అనేసరికి స్కిల్ అసెస్మెంట్ 45 మినిట్స్, సెక్షన్ బి కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఇది 15 మినిట్స్. మీకు స్కిల్ అసెస్మెంట్ 45 మినిట్స్లో 40 క్వశ్చన్స్ వస్తాయి. అది మీకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి లాజికల్ అండ్ వెర్బల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్, టెక్నికల్ క్వశ్చన్స్ బేస్డ్ అండ్ క్యాండిడేట్ ప్రొఫైల్ మీద ఉంటుంది. ఇలా ఈ యొక్క టాపిక్స్ నుంచి వస్తాయి. అదే మీకు కమ్యూనికేషన్ అసెస్మెంట్ 15 మినిట్స్ అనేది మీకు ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ కూడా మాట్లాడి చెప్పాల్సింది, మినిమం 30 సెకండ్స్ చెప్పాలి. ఈ 3 కూడా మాట్లాడేది. అక్కడ మీకు టాపిక్ ఇస్తారు, టాపిక్ మీద మాట్లాడాలి. ఇది మీకు ఇంగ్లీష్ స్టాండర్డ్కి సంబంధించి అక్కడ మీరు చూస్తూ ఉంటారు అక్కడ. ఓకేనా, అలాగే మనం చెప్పుకున్నట్టు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా మీరు క్రోమ్లో ఓపెన్ చేయండి, మైక్రోఫోన్ అటాచ్ చేయండి, హెడ్ఫోన్ అటాచ్ చేయండి, ఫుల్ స్క్రీన్లో ఉంచండి. చాలామంది అన్న మీరు ఎవరెవరు అంటే ఇక్కడ మేజర్గా ప్రస్తుతానికి అయితే 2025, 24, 23 మేజర్ ఇస్తున్నారు. మరి 2002, 2003, 2004 కూడా వాళ్ళకి కూడా ర్యాండమ్గా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు 10th పాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా హోల్డర్స్, ఎనీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే టెక్నికల్గా డిగ్రీ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ మేజర్గా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎప్పుడు లాగిన్ అవుతూ ఉండాలండి.
మీరు లాగిన్ అవుతూ ఉండాలి. ఎందుకంటే డైలీ లాగిన్ అవ్వడం వల్ల మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఎన్ని పాయింట్స్ వస్తాయి? డైలీ లాగిన్ అయితే అంటే 10 పాయింట్స్ వస్తాయి. అలాగే కోర్స్ కంప్లీషన్ చేసినట్లయితే కోర్సెస్ ఉంటాయి. అవి కంప్లీట్ చేసినట్లయితే 100 పాయింట్స్ వస్తాయి. అలాగే అసెస్మెంట్ కంప్లీషన్ అంటే మీకు ఏవైతే అసెస్మెంట్ ఉందో అవి 150 పాయింట్స్ ఉంటాయి. ఆ 150 పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి. అదేవిధంగా మీకు ర్యాంక్ ఇస్తారు. అంటే డైలీ లాగిన్, కోర్స్ కంప్లీషను, అసెస్మెంట్ కంప్లీషను. అంటే ఇప్పుడు మీకు ఏదో ఎగ్జామ్ ఉందో ఇప్పుడు మీరు ఎగ్జామ్ వేస్తారు, స్కోర్ వస్తుంది, మళ్ళీ 90 డేస్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు, బెటర్గా రాయొచ్చు. అంటే మీకు డైలీ లాగిన్ అయితే 10 పాయింట్స్, కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్, అసెస్మెంట్ కంప్లీషన్కి 150 పాయింట్స్. చాలామంది తెలియట్లా ఈ పాయింట్స్ వల్ల మీకు ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ వల్ల మీకు జాబ్ వస్తుంది. రైట్? ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదండి. దయచేసి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఇది ఫ్రీ అండి. ఫ్రీగా మీరు లాగిన్ అవ్వచ్చు, ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు ఎంప్లాయర్ అనేవారు జాబ్ ఇస్తారు. ఎంప్లాయర్ అనేవారు మీరు ఏదైతే కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయ్యారో ఎంప్లాయర్ అంటే మీకు జాబ్ ఇచ్చే వ్యక్తి కూడా అదే రిజిస్టర్ అవుతారు. అయిన తర్వాత మీ ర్యాంక్స్ వాళ్ళకి కనిపిస్తే మీ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూస్తారు. దాన్ని బట్టి మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ మీకు జాబ్ ఇస్తారు. ఓకేనా? డౌట్స్ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి. అందుకే జరగాలి. జై హింద్.